హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ దేవీ నవరాత్రులు కదండి. మొదటిగా చేసేది కట్టి పొంగలి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని అమ్మవారికి కనుక ఇది నైవేద్యంగా పెట్టినట్టయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రైస్ తీసుకోవాలండి. ఏ రైస్ అయినా పర్వాలా, మామూలు రైస్ అయినా పర్వాలేదు, లేకపోతే స్టోర్ రైస్ అయినా పర్వాలా. అలాగే అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలండి. 2 సమానంగా తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటర్ పోసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దాంట్లో వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా కడుక్కోవాలి. దీంట్లోకి మనం 1 కప్పుతో పెసరపప్పును రైస్ తీసుకున్నాం కదా, 2 అండి. అలాగే 2 కలిసి ఉన్నాయి కాబట్టి మనము 3 కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట. అందులో కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి, 1 హాఫ్ స్పూను వేసుకొని అందులో ఒక 10 మిరియాల దాకా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని మనం ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకోవాలండి. నేను ఆ విధంగా నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత దాటిని ఒకసారి బాగా కలిపేసేసి గరిటెతో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. అలాగే మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. అలాగే తర్వాత ఉడికిన తర్వాత తీసేసేయాలండి. తీసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది కదా, దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని ఒకసారి మనము కొంచెం గరిటెతో మెతుపుకోవాలండి, ఊరికే లైట్గా. ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. దానికి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనం కొంచెం వాటరు వేడి చేసుకోవాలండి. బాగా కాసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అందులో కలుపుకుంటే మనకు కొంచెం పలసగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకోలేకపోతే మనం కుక్కర్లోనే ఉన్నప్పుడే ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఆ విధంగా కాకుండా ఇలాగ మనకు గనక కొంచెం గట్టిగా అయినట్టయితే మనం వేడి నీళ్ళు గిన్నెలతో పెట్టుకొని ఆ వేడి నీళ్ళు ఇందులో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి తాలింపు వేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలాగే ఆయిల్ వేసుకుందాం. లేకపోతే ఒక ఆయిల్తో సపరేట్గా ఆయిల్ అన్నతోనన్నా తాలింపు వేసుకోవచ్చు, లేదా ఉట్టి నెయ్యితోనన్నా తాలింపు వేసుకోవచ్చు. ఇలా 2 వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలాగ 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత అవి కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి, పొడుగ్గా కట్ చేసుకొని. అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. తాలింపుని స్పూన్తో కానీ లేకపోతే కలుపుకున్న తర్వాత కొంచెం వేగినాయి కదా, అందులో మిరియాలు కొద్దిగా దంచి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపుని అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపు చల్లబడిన తర్వాత మనము ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. గిన్నెలో మొత్తంగా తాలింపు అంతా ఈ నెయ్యి వేయటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పలుసుకున్నప్పుడే తీసేయాలి. మనకు కొంచెం సేపు అయితే ఇదిగోండి ఈ విధంగా గట్టి పడుతుంది. ఈ విధంగా తీసేసి మనం గిన్నెలోకి పెట్టుకొని తీసుకొని జీడిపప్పులు వేసుకొని అలాగే దానిపైన నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.